హలో గాయ్స్, హాయ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే పర్లేదు, బాగానే ఉన్నాను ప్రస్తుతానికి. అంతా మంచిగా జరుగుతూ ఉంది. చాలా రోజులైంది కదా వీడియో చేసి. ఏంటి మళ్ళీ దర్శనం ఇస్తుంది అనుకుంటున్నారా? చాలా గ్యాప్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు సమ్మర్ ఏంటంటే చాలా తక్కువ టైం ఉంటుంది అనమాట. 3 monthsలో 3 సబ్జెక్ట్స్ నేను కంప్లీట్ చేయాలి. సో అసలు చాలా బిజీ, అసైన్మెంట్స్ అని, ప్రాజెక్ట్స్ అని చెప్పి అసలు సరిపోవట్లేదు. మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్కి రావడం, వండుకోవడం, తినడం, పడుకోవడం, ఇదే సరిపోతుంది. సో ఇక నుంచి ఈ సెమ్ ఏంటంటే కొంచెం అంటే అలా కొంచెం టైం ఉంటుంది అసైన్మెంట్స్కి, కానీ అది ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందుకని చెప్పి ఇంకా వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కామెంట్ చేశారు ఫస్ట్లో, జిఆర్ఈ టోఫెల్ గురించి కొంచెం చెప్తారా అని చెప్పి. సో వాటి మీద చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈరోజు ఏంటంటే జిఆర్ఈ మీద చేస్తాను. నేను రాసిన జిఆర్ఈ టోఫెల్ కాబట్టి సో నాకు కొంచెం ఐడియా ఉండిద్ది. నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటాను. అందరు ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ రాసే టైం అనమాట, వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ జిఆర్ఈ అంటే ఏంటంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ అనమాట. అయితే నా అప్పుడు ఏంటంటే 3 hours ఉంటుంది ఎగ్జాము, కానీ ఇప్పుడు ఏంటంటే 2 hours చేశారంట. చాలా బెస్ట్ అసలు. అంటే బ్రేక్స్ ఏమి ఉండవు అనమాట. నార్మల్ టోఫెల్లో ఏంటంటే ఒక 10 minutes అలా బ్రేక్ ఇస్తారు, కానీ జిఆర్ఈలో అలా ఏమీ బ్రేక్స్ అలా ఏమి ఉండవు అనమాట. సో దీంట్లో మనం జిఆర్ఈ ఎగ్జామ్ రాయాలి అనుకునే వాళ్ళు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అంతేం టెన్షన్ అవసరం లేదు, కూల్గా ఉండండి. దీంట్లో మొత్తం 3 sections మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. ఒకటి మ్యాథ్స్, నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ రైటింగ్ అనమాట. అయితే మ్యాథ్స్లో ఏంటంటే మ్యాథ్స్ అంటే ఏంటంటే క్వాంటిటేటివ్ రీజనింగ్ సెక్షన్ అనమాట. ఇంగ్లీష్ అంటేనేమో వెర్బల్ రీజనింగ్, అండ్ అనలిటికల్ రైటింగ్ అంటేనేమో సో రైటింగ్ రిలేటెడ్ అనమాట. అంతకుముందు ఏంటంటే మనకి అనలిటికల్ రైటింగ్లో టూ ఎస్ఎస్ రాయాల్సి వచ్చేది. అంటే వాళ్ళు టాపిక్ ఇచ్చి మనల్ని రాయమంటారు అనమాట, ఎస్ఎస్. అలా 2 essays రాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్క ఎస్సేనే రాయమంటున్నారు, అది 30 minutes. అసలు బెస్ట్, కళ్ళు మూసుకొని రాసేయచ్చు. కాకపోతే మనకు కొంచెం ఏం తెలియాలంటే వర్డ్స్ అనమాట. మనం నార్మల్గా రెగ్యులర్ వర్డ్స్ కానీ అలా ఏమీ కాకుండా కొంచెం గ్రామర్ అది నేర్చుకొని, వర్డ్స్ ఏంటంటే ఇప్పుడు మనం సింపుల్ వర్డ్స్లో చెప్పొచ్చు, డిఫైన్ చేయొచ్చు దేన్నైనా కానీ సింపుల్ వర్డ్స్లో కాకుండా కొంచెం గ్రామర్లీగా అలా నేర్చుకోండి. అప్పుడు మనకేంటంటే కొంచెం ఎస్సే రాసేటప్పుడు ఎక్స్పీరియన్స్డ్గా రాసినట్టు ఉంటుంది అనమాట. సో అదొక్కటి కాన్సన్ట్రేట్ చేస్తే చాలు అనలిటికల్ రైటింగ్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెర్బల్ రీజనింగ్ అనమాట. చెప్తున్నా కదా, ఈ సెక్షన్ మాత్రం చాలా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే నాకైతే పిచ్చి ఎక్కింది అసలు ఒక్కొక్క క్వశ్చన్ చూస్తే. ఇప్పుడు క్వశ్చన్ మనకి తెలిసినట్టే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే దానికి ఆప్షన్స్ ఇస్తాడు, 4 options అని చెప్పాలా. అది ఎలా ఉండిద్దంటే ప్రతి ఆప్షన్ దానికి ఆన్సర్ లాగే ఉన్నట్టు ఉంటుంది. అదే అసలు మైండ్ పోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ నీట్గా చదవండి, ఏం కంగారేం పడకుండా. ఫస్ట్ మనకు ఆన్సర్ తెలుస్తుంది అనమాట. కానీ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మనకి 100 కాదు 1000 బిట్స్ ప్రాక్టీస్ చేయండి ముందు, ఎగ్జామ్ ముందు మాత్రం. ఎందుకంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ మనం చేసామంటే ఎక్సర్సైజ్ చేస్తే అంత ప్రాఫిట్ అనమాట మనకి. ఎందుకంటే ఇప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, సిమిలర్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో మనకు అర్థమైద్ది అనమాట, వెంటనే స్ట్రైక్ అయిపోయిద్ది. ఓకే ఈ క్వశ్చన్కి ఇది 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 సెట్ అవుతుంది ఈ వర్డ్ అని చెప్పి. అందుకే చాలా ప్రాక్టీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ జిఆర్ఈకి మాత్రం. సో ఫస్ట్ అయితే కూల్గా ఉండి ఆలోచించి ప్రశాంతంగా రాయండి, ఏం కాదు. కానీ చెప్తున్నా కదా, దీనికి మాత్రం వెర్బల్ రీజనింగ్కి 1 month ప్రిపరేషన్ అయినా కంపల్సరీ. రోజు ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడే మనకి గుర్తుంటుంది అనమాట. అంటే మనకు స్ట్రైక్ అయ్యిద్ది పక్కన. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్వాంటిటేటివ్ రీజనింగ్ అని చెప్పా కదా, ఇది మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్ అంటే తెగ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మనకి 10th వరకు బేసిక్సే ఉంటాయి అనమాట. మనకి మరీ అంత టఫ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఆల్జీబ్రా, జామెట్రీ అవి ఉంటాయి కదా, అవి చూసుకుంటే చాలు. ఇంకా కొంచెం ఇంటిగ్రేషన్ పార్ట్ అవి కూడా చూసుకోండి. ఈ మ్యాథ్స్లో ఏంటంటే ఇందాక నేను చెప్పా కదా, వెర్బల్ రీజనింగ్లో ఏంటంటే మనకి క్వశ్చన్ చూస్తే సిమిలర్గా ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ కూడా అంతే అనమాట కొంచెం. కానీ ఇది ఈజీయే, అంతేం కంగారేం పడాల్సిన అవసరం లేదు క్వాంటిటేటివ్ రీజనింగ్కి. ఎందుకంటే
ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే దానికి మనకు ఆప్షన్స్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే రాంగో అది స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. అప్పుడు మనకి మిగిలిన వాటిల్లో మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. అలా చూసుకోండి ఈ సెక్షన్ మాత్రం, ఎందుకంటే అది కొంచెం యూజ్ అయ్యేది. ఇది నా సజెషన్, ఇలానే చేయాలనేం లేదు. మళ్ళీ మనం గనక అంటే క్యాల్సీ అదేం యూజ్ చేయకండి మ్యాక్సిమం, ఎందుకంటే మనకి మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోండి. మనం ఆ కంగారులో ఆ టెన్షన్లో ఏదో ఒక వాల్యూ తప్పు కొడతాము, సో ఆన్సర్ రాంగ్ రావడం అలా అయింది. మ్యాక్సిమం మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చూడండి. ఇంకా ఇదన్నమాట నా సజెషన్. ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ చేయండి, కనీసం ప్రతి టాపిక్ మీరు రివైజ్ చేసుకోండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత బెనిఫిట్ అనమాట. ఎందుకంటే లాస్ట్ మినిట్లో కంగారు పడినా కానీ ప్రయోజనం ఉండదు. సో ఫస్ట్ నుంచి ఒక 1 month నుండి స్టార్ట్ చేయండి. సరే 1 month కాకపోతే 2 months అయినా కానీ స్టార్ట్ చేయండి. కూర్చోండి, రోజు ఒక టాపిక్ తీసుకోండి. అనలిటికల్ రైటింగ్, దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. రాయడం స్టార్ట్ చేయండి. ఒక టాపిక్ తీసుకొని మీ ఓన్ వర్డ్స్లో మీరు ట్రై చేయండి, వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లో ఎవరికి రాదు, నాకు రాలేదు రాసేటప్పుడు. తర్వాత చిన్నగా ఆ టాపిక్ మీద రివైజ్ చేస్తూ ఇంకో టాపిక్ తీసుకోండి, నెక్స్ట్ డే ఇంకో టాపిక్. అలా మీ ఓన్ వర్డ్స్లో మీరు ట్రై చేస్తే మీకే ప్రాఫిట్ అనమాట. అంటే ఎగ్జామ్ అప్పుడు మీరు కంగారు పడకుండా ఫ్రీగా రాసేస్తారు ఏ టాపిక్ అయినా కానీ. ఇంకా మీరు ఏదైనా ChatGPT కానీ ఇంకేదైనా వెబ్సైట్ అయినా యూజ్ చేసుకొని నేర్చుకోవచ్చు గ్రామర్. దాంట్లో తప్పేం లేదు. మనకి రాంది మనం నేర్చుకోవడంలో ఎప్పుడు తప్పు అనుకోకూడదు. సో ట్రై చేయండి, నేర్చుకోండి. ఇంకా మనకి అంటే ట్యూటర్స్ అది ఉంటారనమాట ఆన్లైన్లో కూడా. సో చూసుకోండి, నేను మీకు వెబ్సైట్ పెడతాను ఒకటి, దాంట్లోకి వెళ్ళి చూడండి ఎలా ప్యాటర్న్ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పి మొత్తం దాంట్లోనే ఉంటుంది అనమాట. ఒకవేళ నా వీడియో కనుక ఇంకా మీకు కరెక్ట్ కన్వే కాకపోతే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి, అన్ని డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి, ఏం కంగారు పడకండి. సో ఇప్పుడు అనలిటికల్ రైటింగ్ అర్థమైంది కదా మీకు, ఒక టాపిక్ ఇచ్చి రాయమంటారు అంతే. ఇంకా వెర్బల్ రీజనింగ్కి వచ్చేసరికి దీంట్లో 2 sections ఉంటాయి అన్నమాట. మళ్ళీ సెక్షన్ 1లో 12 questions ఇస్తాడు, సెక్షన్ 2లోనేమో 15 ఇస్తాడు. సో వీటిల్లో వెర్బల్ రీజనింగ్ అంటే ఏముంటాయి, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ ఇస్తాడు, లేకపోతే ఏదన్నా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లాగా ఇస్తాడు, దాంట్లో ఫిల్ చేయమని, అలా అంతేం ఉండదు అనమాట వెర్బల్ రీజనింగ్. కాకపోతే చెప్పా కదా అన్ని ఆప్షన్స్ ఒకేలాగా ఉంటాయి, ఇది మెయిన్గా చూసుకోవాలి. ఇంకా క్వాంటిటేటివ్ రీజనింగ్కి వచ్చేసరికి చెప్పా కదా ఆల్జీబ్రా, జామెట్రీ ఇవన్నీ ఎక్కువ చూసుకోండి, అంతే ఎక్కువ. సో డైలీ మీరు ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ తీసుకొని మీరు రాస్తారు కదా, అంటే మార్క్స్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎన్ని మార్క్స్ తీసుకుంటే అంత బెటర్ అనమాట. మీరు ఏ టాపిక్లో అయితే వీక్గా ఉన్నారో అది మీకు అర్థమైద్ది. సో ఒక సాయంత్రం పూట ఒక నోట్స్ తీసుకొని ఈ టాపిక్లో నేను వీక్గా ఉన్నాను, సో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంకా ఏం కావాలి, నేను ఏం మెజర్స్ తీసుకుంటే దీన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి రాసుకోండి. అప్పుడు మీకు ప్రతి వీక్లీ మీరు చెక్ చేసుకోండి, సో మీరు ఇంప్రూవ్ అయ్యారా లేదా అని చెప్పి మీకు అర్థమైద్ది అనమాట. చాలా మార్క్స్ తీసుకోండి, మార్క్స్ తీసుకుంటే ఏంటంటే మనకే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి చాలా వర్డ్స్ ఉంటాయి అనమాట మనం గుర్తుపెట్టుకునే, సో అన్నీ గుర్తుపెట్టుకోలేము. మనం ఎక్కువ మార్క్స్ తీసుకోవడం వల్ల ఏమైందంటే మనకి ఎక్కువ వర్డ్స్ గుర్తుపెట్టుకోగలం అనమాట మైండ్లో. ఇప్పుడు డైలీ చేస్తాము, సో కొన్ని వర్డ్స్ అయినా గుర్తుపెట్టుకోగలం. మనం ఎప్పుడైతే అనలిటికల్ రైటింగ్ రాస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా వర్డ్స్ వచ్చేస్తాయి, మనం ఫాస్ట్గా రాయగలం అనమాట. ఎందుకంటే 30 minutes ఉండిద్ది అనలిటికల్ రైటింగ్ క్వశ్చన్కి. సో మనం టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలన్నమాట. అస్సలు చెప్తున్నా కదా, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ GRE రాసే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి క్వశ్చన్కి మనకి తక్కువ టైం ఉంటుంది అనమాట. ఇప్పుడు 1 minute 40 seconds అని అలా ఉంటుంది. సో క్వాంటిటేటివ్ రీజనింగ్ చెప్తున్నా కదా, దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ అదంతా ఉంటుంది కాబట్టి చేసేసరికి టైం అవుతుంది. సో మనం అందుకే చెప్తున్నా క్యాలిక్యులేటర్ కంటే మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవడం బెటర్ అని చెప్పి. సో ఇది చూసుకోండి, ఏం కంగారు పడకండి. ఎందుకంటే మనకి స్కోర్ అనేది అంత మరీ ఎక్కువేం రావాల్సిన అవసరం లేదు, అవుట్ ఆఫ్లు అలా ఏమి. ఇప్పుడు మీరు ఆల్రెడీ యూనివర్సిటీ కనుక సెలెక్ట్ చేసుకొని ఉన్న పని అయితే ఆ యూనివర్సిటీకి ఎంత గ్రేడ్ ఇప్పుడు ఎన్ని మార్క్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 200 280 రావాలి, లేకపోతే 300 రావాలనుకోండి, అంతే కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువ మరీ అంతేం స్ట్రెస్ తీసుకోకండి. ఆల్రెడీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ నేను ఇంకా ఏం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోలేదు, ఫస్ట్ GRE రాసి తర్వాత దాని ప్రకారం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటానంటే
అంటే దానికి కూడా అంతేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు 290 వచ్చిన వాళ్ళు కూడా జార్జియా టెక్ యూనివర్సిటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అదంతా అంతేమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇదన్నమాట సంగతి. నా సజెషన్ ఏంటంటే ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ అనమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలానే నా ఒపీనియన్లో. ఎందుకంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుపెట్టుకోగలము. క్వశ్చన్ ముందు డీటెయిల్డ్గా చదవండి, చదివితే మీకు అర్థమైద్ది. ఆన్సర్స్ గురించి సిమిలర్గా ఉన్నాయని కంగారు పడకండి, డీటెయిల్డ్గా దాని గురించి అందుకే చెప్తాను ఎక్సర్సైజులు చేయమని చెప్పి. సో ఇదన్నమాట జిఆర్ఈ గురించి. జిఆర్ఈ రాయబోయే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి, నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాను. నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దాంట్లో పింక్ చేయండి మీకు ఏం డౌట్స్ వచ్చినా, లేకపోతే కామెంట్ అయినా చేయండి. చూసి నేను ఇంకా ఏదైనా మీకు అర్థం కాకపోతే చెప్తాను, మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వీడియోలో టోఫెల్ గురించి చెప్తాను, టోఫెల్ మీద వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్.